ఇక నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని దగదర్తిలో సాగునీటి కాల్వ పనుల విషయంలో వివాదం నెలకొంది. డిఆర్ కెనాల్ పనులు ప్రారంభం కావడంతో దిగువ ప్రాంతాలకు చెందిన 20 గ్రామాలకు రెండో పంటకు సాగునీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ దగదర్తికి చెందిన టీడీపీ నేత సుబ్బనాయుడు కెనాల్ పనులను అడ్డుకున్నారు. కెనాల్ పనులను అడ్డుకోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు తెలిపారు. కేవలం రాజకీయ కక్షతో పనులు అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్న రైతులతో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. సాధారణంగా ఏదన్నా కాలువ ఆధునీకరణ జరుగుతుంటే నాయకులు అనేవాళ్ళు హర్షిస్తారు. కానీ ఇక్కడ ఒక డిఫరెంట్ మాడ్యూల్ మనం చూస్తున్నాం. ఏదైతే బ్రిటిష్ కాలం నాటి దగదత్తి రాచర్లపాడు కాలువ ఆధునీకరణ పనులైతే ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి నేత అడ్డుకోవడం, ఏదైతే 12 గ్రామాలకి నీరు రావాల్సినటువంటి రైతులు ఈరోజు కాలువ మీదకి వచ్చి ధర్నా చేయడం, ఈ వింత ఘటన అయితే ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి ఉందనే చెప్పాలి. కానీ ఈ రెండు వర్గాలు కూడా ఈరోజు అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి ఉండడం మరొక వింత ఘటన. ఈరోజు అసలు రైతులు ఏమనుకుంటున్నారు, ఈ దగదత్తి రాచర్లపాడు కాలువకు సంబంధించి ఎప్పుడు ఈ ఆయకట్టు పుట్టింది, ఇక్కడ రైతుల కోరిక ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు దగదత్తి రాచర్లపాడు కాలువ ఆధునీకరణ పనుల యొక్క ఆవశ్యకత ఏంటి, ఈరోజు ఎవరు దీని ప్రమేయం, ఎందుకని దీని వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ గొడవ జరుగుతుంది, మీరు అందరూ కూడా కాలువ మీదకి రావాల్సినటువంటి పని ఎందుకు వచ్చింది? దాదాపు మా పెద్దవాళ్ళకంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి ఈ కాలువ పుట్టింది, ఆయకట్టు పుట్టింది. డిఆర్ ఛానల్ అంటే దగదర్తి రాచర్లపాడు దీని పేరు. దీని ఆయకట్టు గ్రామాలు తురుమెర్ల, దగదర్తి, ధర్మవరం, తడకలూరు, చోటబుత్తేడు, ఓచండపాలెం, కౌరుగుంట, సున్నబట్టి, బట్రకాగులు, రాచర్లపాడు, మోపూరు, ఆమలూరు. ఇది డిఆర్ ఛానల్ సార్. దీని కింద మళ్ళీ ఇంకో కాలం ఉంది డిఎం ఛానల్, దీనిలో భాగం అది. ఆ డిఎం ఛానల్ కింద దాదాపు ఒక 10 గ్రామాలు ఉన్నాయి. అంటే నారాయణపురం, దామవరం, ముంగుమూరు కావచ్చు, అనంతవరం, ఈ గ్రామాలు కొంత భోగోలు మండలం కింద కూడా కొన్ని గ్రామాలు ఈ ఆయకట్టు కింద పోర్దలు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఈ డిఎం ఛానల్ అనేది దాదాపు పాపం వాళ్ళకి కాలువ పుట్టిందే కానీ వాళ్ళకి ఇంతవరకు ఆ కాలువ నీళ్లు బారింది ఏం లేదు. అఫీషియల్గా వాళ్ళకి మనం అయితే నీళ్ళు ఇవ్వాల. 2014 తెలుగుదేశం గవర్నమెంట్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వేదారవిచంద్ర గారి నాయకత్వంలో డిఎం ఛానల్ కి 40 కోట్ల వర్కులు ఆ రోజు మంజూరు అయినాయి. లైనింగ్ జరిగింది. ఆ లైనింగ్ ఏంటంటే కొంతవరకు మన గవర్నమెంట్ లో పనులు కూడా స్పీడ్ గా చేశారు. చేసిన తర్వాత మళ్ళీ యాదృచ్ఛికంగా వైసీపీ ప్రభుత్వం రావడం, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడం జరిగింది. 2018లో ఈ డిఆర్ ఛానల్ కి మళ్ళీ లైనింగ్, ఈ బ్రిడ్జిల రిపేర్లు, ఈ గోడగిళ్ళు అన్ని కూడా శాంక్షన్ అయితే ఆ సంవత్సరం మన గవర్నమెంట్ లో కొంత పనులు జరిగిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మళ్ళీ క్యాన్సిల్ చేసి 2020లో దీన్ని మళ్ళీ రీటెండర్ పిలిచారు. 30 కోట్ల వర్క్ జరిగింది. రీటెండర్ పిలిచారు. పిలిస్తే వైసీపీ గవర్నమెంట్ లో ఈ రీటెండర్లు పిలిచారనే కానీ ఏం పని జరగల. ఏంటంటే వాళ్ళు ప్రతి సంవత్సరం 1 కిలోమీటర్, 1 1/2 కిలోమీటర్ పనులు చేసుకునేది, ఆగిపోయేది, ఇట్లా కొనసాగుతా వస్తుంది. మేము రైతులు ఏమయ్యా మీరు ప్రతి సంవత్సరం కాల పనులు చేయకుండా ఆగిపోయేస్తున్నారు, ఏంటి పరిస్థితి అంటే అయ్యా మాకు బిల్లులు సకాలం రావట్లేదు, దానివల్ల మాకు డబ్బులు లేవు, మేము చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటా వచ్చేది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు అంటున్నారు, అంటే అవతల రెండో పంటకి నీరు అందియాలి, రెండో పంట గొంతు కోస్తున్నారు, ఇది ఖచ్చితంగా ఇది కుట్ర చేస్తున్నారు, రైతులు గొంతు కోస్తున్నారు అంటున్నారు. దీని పట్ల ఈ గ్రామ రైతులుగా మీరేం చెప్పదలుచు? రెండో పంటకి గొంతు కోసేది అవన్నీ కాదు. ఇప్పుడు ఇది 5 సంవత్సరాల నాడు 30 కోట్లతో వస్తే గ్రాంటు ఇప్పుడు పోతే మనం ఇంకా ఇంత గ్రాంట్ తెచ్చి వీళ్ళకి మంచి చేయలేమన్న ఒక ఉద్దేశంతో వైసీపీ పరిపాలనలో కూడా చేయలేని పని ఈ రోజు మన ఎమ్మెల్యే వచ్చిన పాట ఆ కాంట్రాక్టర్కి ఒక భరోసా ఇచ్చి నేనున్నాను, మీకు బిల్లు రాకపోయినా నేను అమౌంట్ కొంత పెట్టుకుంటాను అని ఆయనకి ఒక భరోసా ఇచ్చి ఈ రైతులందరికీ న్యాయం చేయాలని ఆయన భావిస్తున్నాడు తప్పితే ఈ కాలువ చేస్తే ఆయనకి ఏదో పంట 100 ఎకరాలు 1000 ఎకరాలకో పోలా అనే స్వార్థ ఇదితో కాదు ఆయన చేసే పని. ఇప్పుడు ఏదైతే ఈరోజు 12 గ్రామాలకు సంబంధించి కాదు, అలాగే బోగోలు ఏదైతే కావలి రూరల్ మండలాలకు కూడా నీళ్లు వెళ్ళేటటువంటి డిఎం ఛానల్, డిఆర్ ఛానల్ పనులు అడుగడుగున అయితే అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. దీని పట్ల ఈ ప్రాంత వాసులుగా మీరు ఎలా దీని గురించి స్పందిస్తున్నారు? ఈ డిఆర్ ఛానల్ డిఆర్ ఛానల్ గురించే మాడుతుంటారు ఈ మధ్య వారం రోజుల నుంచి. మన ఎమ్మెల్యే గారు ముందు చూపుతో డిఆర్ ఛానల్ అభివృద్ధి అయితేనే అది ఎట్టో ఆల్రెడీ జరుగుతుంది వర్క్. ఇది ఒక క్రాప్ తప్పనిసరిగా ఆపుకోవాల్సింది, ఈ రోజు కాదు ఏ రోజైనా ఆపుకోవాల్సిందే. అదేదో 1 సంవత్సరం కష్టపడితే దీర్ఘకాలికంగా 14 కిలోమీటర్లు ఉండేది. మేము ఉండే చిన్న దగదర్తి హెడ్ క్వార్టర్ తప్పితే ఆ తర్వాత చిన్న సన్నకారు రైతులు ఉండే గ్రామాలు తలకలూరు, చొడపుత్తేడు, ఓసనపల్లి, బట్టకాకుల దాకా ఇటుపోతే ముంగుమూరు దాకా 2 కాలువలు అభివృద్ధి కావాలంటే ఈ నీళ్ళ డిఎం కాలువ పోవాలా. అందువల్ల ఎమ్మెల్యే గారు ముందు చూపుతూ ఆలోచించే 1 సంవత్సరం రైతులు కష్టపడి సహకరిస్తే, అంత కొంచెం రైతులు సహకరిస్తే బ్రహ్మాండంగా దీర్ఘకాలికంగా శాశ్వతంగా పనిచేస్తున్న పనిది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన పని అంతా 3.5 కిలోమీటర్ లైనింగ్ ఇప్పుడు 1.5 కిలోమీటర్ అయింది, ఇంకా 2 కిలోమీటర్లు. ఈ అపోహలు కూడా మానండి. ఎట్టంటి కొరవ చేయాల్సిన పని కూడా మన తురిమెల హెడ్ లో ఆ పక్క ఈ పక్క చెంపలు కట్టాలి హెడ్ లోనే.
ఆ నుంచి లైనింగ్ కొంత రావాలి, చివరిలో కొంత లైనింగ్ రావాలి. 2 కిలోమీటర్ లైనింగ్ ఇంకా పని ఉంది. అదేవిధంగా సైఫులు 2 బ్రిడ్జీలు 2 ఉన్నాయి. ఇవన్నీ పనులు పూర్తి చేస్తేనే డిఆర్ ఛానల్ ఫుల్గా వస్తాయి వాటర్. అప్పుడు డిఎం ఛానల్కి పోవాలి. ఆ డిఎం ఛానల్ బాగుపడాలన్నా, డిఆర్ ఛానల్ రైతులు బాగుపడాలన్నా ఇది ప్రధానమైన పని. ఏదైతే డిఎం ఛానల్ డిఆర్ ఛానల్కి సంబంధించి వందలాది మంది రైతులు అలాగే పదుల సంఖ్యలో గ్రామాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ డిఆర్ ఛానల్ పూర్తిగా అభివృద్ధి చెందితేనే డిఎం ఛానల్కి నీళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఏదైతే దగదత్తి, బోగోలు, కావలి రూరల్ మండలాల్లోని థైలాండ్ గ్రామాలకు కూడా అంటే చిట్ట చివరి ఆయకట్టుకు కూడా నీరు అందాలంటే ఇప్పుడు ఏదైతే ఈ సీజన్లోనే వర్కులు చేయడానికి వీలవుతుంది. ఇది కానీ దాటితే మళ్ళీ కూడా ఎప్పుడైనా సరే ఇలాంటి సీజన్లో వర్కులు చేయాల్సి ఉంటుంది. ఈ నిధులు కానీ వెనక్కి వెళ్తే మరొక 5 సంవత్సరాలు కూడా రైతుల గోష్ట ఖచ్చితంగా కూడా తగులుద్దంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే అనాంఛనమైనటువంటి నిరసనలు, ధర్నాలు మానాలంటూ కూడా రైతులు హితవు పలుకుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, దగదత్తి, రాచర్లపాడు కాలువ నుండి.